ఆరోగ్యవంతమైన మనసు ఆరోగ్యవంతమైన శరీరం నుంచే పుడుతుందండి. మనం చెప్పుకున్నాం ఆహారం నుంచే మనసు వస్తుందని. ఆరోగ్యవంతమైన శరీరం ఉంటే ఆరోగ్యవంతమైన మనసు కూడా వస్తుందటండి. ఎలా ఆరోగ్యవంతమైన శరీరం వస్తుంది అంటే భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. ఇది ఏమిటంటే శాకాహారం ఫస్ట్ది, సాత్విక ఆహారం, న్యాయాచితమైనది, ధర్మార్పితమైనది, ధర్మపరమైనది. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరం ఎప్పుడు కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుందండి. చాలా మంది యోగులు చెప్తారు, మరి సరి అయిన ఆహారం తీసుకోకపోతే సరి అయిన మనసు ఉండదు అని. అలా ఈ 4 లక్షణాలు ఉన్న ఆహారం తినాలి. ఇలా తినడం వల్ల మనకి సరి అయిన ఆరోగ్యం ఉంటుంది. ఆ తర్వాత సరి అయిన మనసు ఏర్పడుతుంది.